కేజీ నెయ్యి ఫ్రీ గివ్ అవే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వే వెంకటగిరి బ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో చాలా స్పెషల్ ఐటమ్ చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మన దగ్గర దాదాపు 10 కిలోల స్వచ్ఛమైన వెన్న ఉందండి. ఈ 10 కిలోల వెన్నని మనం గ్యాస్ పొయ్యి మీద కాచట్లేదండి. పక్కా పల్లెటూరు పద్ధతిలో బయట కట్టెల పొయ్యి పెట్టి వెలిగించి కాయబోతున్నాం. అసలు ఈ 10 కిలోల వెన్న కాస్తే మనకి ఎంత నెయ్యి వస్తుంది, అసలు కట్టెల పొయ్యి మీద కాచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నెయ్యి మాడిపోకుండా మంచి సువాసన పూసగా రావాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు లైవ్గా కాచి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పొయ్యి వెలిగించి పెద్ద బాండీ పెట్టుకోవాలండి. ఇప్పుడు మన 10 కేజీల వెన్నని ఇందులో వేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద కాచేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మంట గ్యాస్ మీద అయితే సిమ్లో పెడతాం, కానీ కట్టెల పొయ్యి మీద దగ్గర మంట ఎక్కువైనప్పుడు వెన్న పొంగిపోతుందండి, లేదా అడుగు మాడిపోతుంది. అందుకే అంటే తక్కువ మంట పెట్టుకొని కొంచెం కాయాలండి స్టార్టింగ్లో, లేదంటే పొంగిపోతుంది. సన్నటి మంట మీదే సెగ మీద నెయ్యి కాచుకోవాలి. చూసారు కదా, వెన్న మెల్లమెల్లగా కరుగుతుంది, కరగడం స్టార్ట్ అయ్యింది. ఇలా గరిటతో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగున తెల్లటి కషాయంలా మాడిపోతుంది. అబ్బా, వెన్న మరుగుతుంటే వస్తున్న సువాసన చూసారా ఎంత బాగుందో. గ్యాస్ మీద కాస్తే ఈ కమ్మటి కట్టెలు పోయే వాసన రాదండి. ఇలా మెల్లగా పొంగు తగ్గుతూ పైకి తెల్లగా నురుగు పోయి పచ్చటి నెయ్యి పైకి తేలడం మొదలవుతుంది. పొయ్యి మీద కాస్తున్నాం కాబట్టి నిమిషానికి ఒకసారి పర్యవేక్షిస్తూ ఉండాలి, అంటే నెయ్యి కలబెడుతూ ఉండాలి. నెయ్యి సగం కాగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం మనం ఇందులో కాస్త సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, అంటే నెయ్యి సువాసన కోసం, అంటే మంచి వాసన ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. అవి ఏమేమి వేస్తాం మనం లాస్ట్లో చూద్దామండి. చూసారు కదా, నెయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం దీంట్లో చూసారా, రంగులోకి మారగానే మనం చూసారు కదా ఎలా కాగుతుందో, బుడగలు వేస్తుందో. ఇప్పుడు ఆల్రెడీ మనకి నెయ్యి 70% అది కాగిపోయిందండి. ఇంకా 30% ఉంది. 30% కూడా ఇంకా, అంటే ఇక్కడ నుంచి మనం పెద్ద మంట పెట్టకూడదండి, సన్న మీడియం ఫ్లేమ్లో, అంటే మంట కొద్ది పొలాలు వేసి కొంచెం పొలాలతో పెట్టి కాయాలండి. మనం 10 కిలోల వెన్నకి ఎంత నెయ్యి వస్తుంది ఏంది అనేది వీడియోలో లాస్ట్లో చూద్దాం రండి. ఆల్రెడీ ఇంకా కాగుతుంది కాబట్టి. అలాగే మనం ఫస్ట్లో అంటే గివ్ అవే గురించి చెప్పుకున్నాం కదండి. గివ్ అవే ఎవరికి ఇస్తాను ఏందనేది అంటే వీడియోలో చూద్దాము. గివ్ అవే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే పెట్టానండి. ఇది ఎందుకు పెట్టానంటే, న్యాచురల్ నెయ్యి అనేది అందరికీ దొరకదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలంటే ఆలోచనతోటి ఈ గివ్ అవే అయితే పెట్టడం జరిగింది. దీన్ని గెలుచుకోవాలంటే మీరు చేయవలసింది ఏం లేదండి, మన వీడియోని ఇద్దరికి షేర్ చేయండి. అలాగే ఈ ఫుల్ వీడియోనే షేర్ చేయాలండి. ఈ వీడియోని షేర్ చేసి అలాగే మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్లో నెయ్యి అని కామెంట్ చేసి 1 నుండి 100 లోపు మీకు నచ్చిన నెంబరు, మీ లక్కీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది, కానీ మీకు ఏదైనా సరే మీ ఇష్టం, మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబరు, ఒక నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నేను, అంటే ఇప్పుడు ఒకే నెంబర్, ఇప్పుడు సుమారు సపోజ్ ఒక 5 అనే నెంబర్ ఒక 10 మంది 20 మంది పెట్టారండి. 20 మందిలో 20 మందికి ఇవ్వలేం కాబట్టి నేను 20 మంది పేర్లు, అంటే వాళ్ళ ఐడీలు ఉంటాయి కదా, అవన్నీ రాసి ఒక దాంట్లో ఒక అందరి పేరు రాసి చీటీ అయితే తీస్తానండి. ఎవరు పేరైతే వస్తుందో వాళ్ళు, అంటే ఇదంతా లైవ్లోనే చేస్తానండి. లైవ్లోనే చేసి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళనైతే కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి 1 కేజీ నెయ్యి అయితే ఫ్రీగా గివ్ అవే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఈ గివ్ అవేలో పాల్గొనాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్లో నెయ్యి అని కామెంట్ చేసి 1 నుండి 100 దాకా మీకు నచ్చిన నెంబర్ ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఈ గివ్ అవే ఈరోజు ఆగస్టు 19 కదా, సెప్టెంబర్ 21 తేదీన అనౌన్స్మెంట్ 1 లోపు పూర్తయిపోతుంది. 21వ తేదీ నేను గివ్ అవే ఎవరికి వచ్చింది ఏందనేది లైవ్లోనే అనౌన్స్మెంట్ చేస్తాను. ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మనకి ఈ నెయ్యి కూడా కాగిపోవచ్చింది, లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మనం లాస్ట్ చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్, మనం ఏం లేదండి, నెయ్యి మంచి సువాసన రావాలంటే 3 తమలపాకులు, కరివేపాకు అండి. కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. చూసారు కదా, కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలానే బాగా ఉడకనివ్వాలంటే
బాగా ఉడికిపోతుందండి కరివేపాకు గూడా. అప్పుడు ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది ఆ నెయ్యిలోకి బాగా పడుతుంది. బాగా పట్టిన తర్వాత అబ్బా! ఇక్కడంతా ఇదంతా స్మెల్ నెయ్యి సువాసన అయితే మామూలుగా రావట్లేదండి. ఇప్పటికి ఇద్దరు ముగ్గురొచ్చి అడిగారు కాస్తున్నావా అని. చూడండి ఎలా ఉందో. ఇది అయితే ఆవు నెయ్యండి. 1 కేజీ ఫ్రీ గివ్ అవే గూడా నేను ఆవు నెయ్యే అయితే ఇస్తానండి. ఆవు నెయ్యి ఆల్రెడీ కాస్ట్ ఎక్కువే. కానీ ఆవు నెయ్యే ఇద్దామనుకుంటున్నానండి. నేను కాసేది ఇప్పుడు ఆవు నెయ్యే కాబట్టి చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఎలా ఉందో చూడండి. మీకు నేను నెయ్యి కాచేది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నెయ్య ఆల్మోస్ట్ అయిపోయిందండి. కాగిపోవచ్చింది. చూసారు గదా! ఇట్లా సన్న మంట మీద లాస్ట్‌లో మట్టికి సన్న మంట మీదే కాచుకోవాలండి. లేదంటే పెద్ద మంట ఎక్కువ పెట్టామంటే అడుగున అంటేస్తుంది. అప్పుడు మనం కలబెడుతున్నామన్నా సరే పెద్ద అడుగున మాడిపోయి నెయ్యనేది ఫ్లేవర్ ఉండదండి. అంటే టేస్ట్ అంతా మాడిపోయిన స్మెల్ వస్తూ ఉంది. మనం ఈరోజు గ్యాస్ మీదయితే కాయలేదండి. కట్టెల పొయ్యి మీదే కాచాను. ఎందుకంటే, కట్టెల పొయ్యి మీద కాస్తేనే తొందరగా అయిపోతుందండి. నెయ్యి కాయడం అంత సులువేం కాదండి. నెయ్యి కాంచాలంటే ఈ 10 కిలోల నెయ్యి కాచినాక నేను 12 గంటలకైతే పెట్టానండి. 12 గంటల నుంచి ఇది 4:30కైతే అయ్యింది. చాలా లేట్ అండి. నెయ్యి కాయడం ఊరికే అయిపోదు. నెయ్యంటే రూ. 1000 అంటే, రూ. 1000 కేజీ నెయ్యా అంటారు కదా! దాని కష్టం చాలా కష్టం అండి నెయ్యి కాచడం అంటే. మీరు ఇంట్లో నెయ్యి కాచుకునేది గూడా ఎలాగో చెప్తాను చూడండి. మనం పాలుతో మీగడ పైన ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మీగడొస్తుంది గదా! ఆ మీగడ మొత్తం ఒక గిన్నెలో, ఒక బాక్స్‌లో గాని స్టోర్ చేసుకొని, ఒక వారంలో, ఒక 10 రోజుల్లో ఆ నెయ్యిని కూలింగ్ వాటర్ పెట్టి మిక్సీకేసుకోవాలండి. మిక్సీకేసుకున్న తర్వాత దాన్ని కూలింగ్ వాటర్ పోసిన తర్వాత అంటే దాంట్లో ఉన్న వేస్ట్ అంతా పక్కకు పోతుంది. అదంతా తీసుకొని మనం ఒక వెన్నపూస పైకి తేలిపోతుంది కూలింగ్ వాటర్ వేయగానే. ఆ వెన్నపూస మొత్తం తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని కాచుకోవడం అంటే ఇట్లా ఈ విధంగా నేను చూపించాను కదా! సేమ్ ఇదే ప్రాసెస్. కొద్దిగా కాబట్టి స్టవ్ మీద కొంచెం అంటే పెట్టేస్తే అది కొద్దిగా అంటే ఎక్కువ లేట్ ఏమి అవ్వదండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. ఒక 10 రోజులు మీ ఇంట్లో పాలు 1 లీటర్ పాలు 10 రోజులకి తీసి పెట్టారంటే అది అంతా ఒక హాఫ్ అన్ అవర్‌కి అయిపోతుంది. అక్కడే ఉండి దగ్గరే ఉండి కలుపుతూ కాచేసుకుంటే హాఫ్ అన్ అవర్‌కి అయిపోతుంది. అలాగే మీరు కరివేపాకు, తమలపాకులుంటే తప్పకుండా వేయండి. స్మెల్ బాగుంటుంది. ఫ్లేవర్ కూడా బాగొస్తుంది నెయ్య. సువాసన అయితే అద్దరిపోతుందండి అసల. చాలా బాగుంది స్మెల్ గూడా. ఈ నెయ్యి మీకు గూడా కావాలంటే ఆల్రెడీ నేను ఇంకో 1 మంత్‌లో నెయ్యి అంటే ఆన్‌లైన్‌లో పంపించాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఆన్‌లైన్‌లో పంపించడం లేదండి. నెయ్యయితే పూర్తిగా కాగిపోయింది. ఒక 1 మంత్ పడుతుంది. 1 మంత్ తర్వాత నేనైతే ఈ గ్లాస్ బాటిల్స్ అయితే ఆర్డర్ చేసి ఆన్‌లైన్‌లో అయితే డోర్ డెలివరీ చేయాలనుకుంటున్నాను. నా ఐడియా ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అలాగే నెయ్యయితే కాగిపోయింది. వంచేస్తున్నాను చూడండి. ఇది ఆవు నెయ్యి కాబట్టి మనకి యెల్లో కలర్‌లో అయితే ఉంటుంది. యెల్లో కలర్‌లో ఉండేది ఆవు నెయ్యండి. ఇప్పుడు మామూలుగా బర్రె నెయ్యయితే మనకి వైట్‌గా ఉంటుందండి. ఇది చల్లారాక గుల్ల గుల్లగా అంటే ఇప్పుడు గుల్ల గుల్లగా రాదండి వేడి మీద ఉంది గాబట్టి. ఇది బాగా చల్లారిన తర్వాత గుల్ల గుల్లగా పూసగా భలే ఉంటుందండి నెయ్యి. పిల్లలకి ఆవు నెయ్యి పెడితే చాలా మంచిదండి. అలాగే పెద్దవాళ్ళు గూడా ఎక్కువ ఆవు నెయ్యే వాడతారు. బర్రె నెయ్యి అంటే ఆవు పాలు తాగని వాళ్ళు ఎవరో ఉంటారు గదా! ఆవు నెయ్యి పడని వాళ్ళు. వాళ్ళు మాత్రమే బర్రె నెయ్యి వాడతారండి చాలామంది. అయితే ఆవు నెయ్యే వాడతారు. చూసారు గదా! మన 10 కిలోల వెన్నకి ఎంతొచ్చిందో దాని నిండా వచ్చి 5 లీటర్లండి. ఇదొచ్చి మొత్తం 1 ½ ఉంటుందండి. 10 కిలోల వెన్నకి మనకైతే దాదాపు సుమారుగా అటు ఇటు యేసుకుంటే 7 కిలోల నెయ్యయితే వచ్చింది. చూసారు గదా! నెయ్యి ఎలా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మాత్రం వంచేసుకోవాలి. వంచేసుకొని అది అటు ఇటు గంటతో కలుపుతూ ఉంటే దాంట్లో ఉండే నెయ్యి గూడా దిగిపోతుంది దాంట్లోకి. కారిపోతూ ఉంటుంది. చూసారు గదండీ! మనం ఈరోజు 10 కిలోల వెన్నతోటి నెయ్యి ఎంతొచ్చింది, ఏంది అనేది చూపిచ్చాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ జేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకెంతో అవసరం. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు గదా నెయ్యి ఎంత బాగా కాగిపోయిందో. మీకు కాగిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో పెట్టి చూపిస్తాను.